ఓం శాంతి. అంతిమ పేపర్లో వచ్చేటువంటి పరీక్షల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు బాబా మరికొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నారు. అంతిమ సమయంలో బాబా యొక్క డైరెక్షన్ ఏదో ఒక రూపంలో ఎక్కడైనా లభించవచ్చు, ఎంత సమయంలోనైనా లభించవచ్చు. కానీ బాబా యొక్క డైరెక్షన్ పాటించేటందుకు ఒక్క సెకండ్లో తయారుగా ఉండాలి. ఇలా ఎవరిడీగా ఉండాలి. బాబాని తెలుసుకున్న తర్వాత అశుద్ధ ప్రవృత్తిని వదలటానికి మీరేమీ ఆలోచించలేదు కదా. నగలు, బట్టలు, పిల్లల్ని అన్నింటినీ త్యాగం చేశారు. బాబాపై స్నేహంతో త్యాగం చేశారు, జ్ఞానంతో కాదు. అలాగే అంతిమ సమయంలో బాబా నుండి డైరెక్షన్ అనేది ఏ రూపంలోనైనా లభించవచ్చు. కనుక ఇప్పుడు కూడా బాబాపై స్నేహంతో పాటు శక్తిని పెంచుకోవాలి. శక్తిని పెంచుకుని బాబా యొక్క డైరెక్షన్ని ఒక్క సెకండ్లో ఫాలో చేయగలగాలి. ఆదిలో బాబా నుండి ఆజ్ఞ లభించేది పిల్లలకు, అందరూ ఒక్క సెకండ్లో అన్నింటినీ వదిలి మైదానంలోకి రావాలి అని. అలాగే అంతిమ సమయంలో కూడా బాబా యొక్క ఆజ్ఞ పిల్లలందరికీ లభించనున్నది. అది రకరకాల రూపాల్లో ఉంటుంది. భవిష్యత్తు గురించి బాబాకి తెలుసు కనుక ముందుగానే బాబా మనకి చెప్తున్నారు. ఆ సమయంలో బాబా డైరెక్షన్ లభించగానే ఒక్క సెకండ్లో ఆ డైరెక్షన్ని ఫాలో చేయాలి. ఏ లౌకిక బంధనలో చిక్కుకోకూడదు. సేవా బంధనలో కూడా చిక్కుకోకూడదు. బంధనలో ఉంటూ ఆ బంధన్ ముక్త స్థితిని అనుభవం చేసుకోవాలి. ఏ ఆత్మ యొక్క బంధనలో చిక్కుకోకూడదు, ఏ వస్తువు యొక్క బంధనలో చిక్కుకోకూడదు, సేవా బంధనలో కూడా చిక్కుకోకూడదు. ఈ అన్ని విషయాలలో పాస్ అవ్వటమే పాస్ విత్ ఆనర్గా అవ్వటం. బాబా ముందుగానే ఫైనల్ పేపర్ మనకి అనౌన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో మనకి కావలసిన స్థితి నిర్బంధన స్థితి కనుక ప్రతి సమయం ప్రతి విషయంలో నిర్బంధనులుగా ఉండాలి. ప్రాక్టికల్గా మీకు ఈ పరీక్ష రానున్నది. ఈ పేపర్లో పాస్ అవ్వటం గొప్ప విషయం కాదు. అంతిమ సమయంలో వచ్చేటువంటి ప్రత్యక్ష పేపర్లో మీరందరూ పాస్ కావాలి. అంతిమ పేపర్ ఎలా ఉంటుంది అంటే అంతిమతి సోగతి, అంటే అంతిమంలో ఏ స్మృతితో మనం శరీరం వదులుతామో అదే గతి మనకి పడుతుంది. అంతిమంలో సహజంగా మనం ఈ శరీర అభిమానం నుంచి ముక్తైపోవాలి. అప్పుడే పాస్ విత్ ఆనర్ కాగలుగుతాం.
అయితే ఈ శరీరాభిమానం నుంచి ముక్తి కావాలంటే ఇప్పటి నుంచి మనం ఈ శరీరానికి అతీతంగా కావాలి. టైట్నెస్ అంటే ఏ విధమైన బంధన ఉండకూడదు. లూజ్గా ఉండాలి. అంటే ఒక్క సెకండ్లో ఈ శరీర బంధం నుంచి అతీతమయ్యేటువంటి స్థితి మనకు ఉండాలి. ఈ శరీరం ఎక్కడైనా తగులుకునుంటే, ఎవరితోనైనా తగులుకునుంటే దీన్ని మనం ఈజీగా వదలలేం. అటువంటి ఆత్మల్ని ఎవరడి అని అన్నారు. ఒక్క సెకండ్లో ఈ శరీరానికి అతీతంగా బాబా యొక్క ఆజ్ఞానుసారం ఎవరడి అయ్యి శరీరానికి అతీతం అయిపోవాలి. ఈ స్థితియే అంతిమంలో మనకి చాలా అవసరం. ఈ పురుషార్థం మనం ఇప్పటి నుంచి చెయ్యాలి. అంతిమంలో బాబా స్మృతిలో ఈ శరీరాన్ని వదిలి మృత్యు ద్వారా కూడా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. అంతిమ సమయంలో ఇటువంటి సేవ కూడా జరుగుతుంది. కొంతమంది మృత్యు ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. అంతిమ సమయం వరకు బాబాని ప్రత్యక్షం చేయటం కూడా ఒక గొప్ప సబ్జెక్టు. అయితే ఇలా అంతిమ సమయంలో శరీరం వదిలేటప్పుడు బాబాని ప్రత్యక్షం చెయ్యాలి అంటే మనకి కావలసిన అభ్యాసం అశరీరి స్థితి. ఇప్పటి నుంచి మనం ఏ కార్యం చేస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్క సెకండ్లో నేను ఈ శరీరం కాదు, అశరీరి ఆత్మను అనుకోగానే సహజంగా ఆ అభ్యాసం మనకి రావాలి. ఇలా ఎవరైతే ఒక్క సెకండ్లో ఇప్పటి నుండి అశరీరి అయ్యేటువంటి అభ్యాసం చేస్తారో వారే అంతిమ సమయంలో మృత్యు ద్వారా బాబాని ప్రత్యక్షం చేయగలుగుతారు. ఆ సమయంలో ఎక్కువ సమయం ఉండదు. ఆలోచించారు, వెంటనే ఆ స్థితిలో స్థితులైపోవాలి. ఏ విధమైనటువంటి బంధన మనల్ని ఆకర్షించకూడదు. ఇలా సేవాదారులు విశేషమైనటువంటి వారి ద్వారా, అంటే అంతిమ సమయంలో వారి మృత్యు ద్వారా కూడా బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఈ మెడల్ డ్రామాలో కొద్దిమందికి లభిస్తుంది. అంతిమ సమయంలో వచ్చేటువంటి పేపర్లో 3 రకాలైన ప్రశ్నల ద్వారా మనకి మార్కులు జమ అవుతాయి. ఒకటి, ఇప్పుడు మనం చాలా సేవ చేస్తున్నాం, అయితే ఈ సేవలో కూడా మనం చేసేటువంటి నిస్వార్థ సేవ ద్వారా వారసుల్ని ఎంతమందిని తయారు చేశాం, ప్రజల్ని ఎంతమందిని తయారు చేశారు, వారసుల్లో కూడా ఏ వెరైటీ ఆత్మలు ఉన్నారు, ప్రజలు కూడా ఏ వెరైటీలో తయారయ్యారు, ఎంత సమయంలో తయారయ్యారు. ఇది మొదటి ప్రశ్న. చేసిన సేవలో
అంతిమ పేపర్లో మార్కులు జమ అయ్యేటందుకు ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. రెండవ ప్రశ్న, అంతిమం వరకు సర్వీస్ యొక్క కోరిక ఎలా ఉంది? నిరంతరం ఉందా? మధ్య మధ్యలో తగ్గిపోతూ ఉందా? ఏ భావనతో ఉంది? ఇది కూడా ప్రశ్నగా ఎదురవుతుంది. మూడవ విషయం, ఆది నుండి ఇప్పటి వరకు మన స్థితి ఎలా నడుస్తూ వస్తుంది? మన స్థితిలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాం, ఎన్నిసార్లు పాస్ అయ్యాం? అయితే ఆ విజయం పొందటంలో కూడా ఎంత సమయం పట్టింది? ఏ సమస్యనైనా ఎదుర్కోవటంలో ఎంత సమయం పట్టింది? దీనికి కూడా మార్కులు ఉంటాయి. ఇలా అంతిమ పేపర్లో మనం చేసినటువంటి సేవకు, మనం తయారు చేసుకున్న స్వస్థితికి, సర్వీస్ యొక్క ప్రత్యక్షతకు, వీటన్నింటికీ కూడా మార్కులు జమ అవుతాయి. కనుక ఇప్పటి నుంచి మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మనం చేసే సేవలో క్వాలిటీ సేవ ఎంత చేసాం, ఎంతమంది వారసులను తయారు చేస్తున్నాం, ఎంతమంది ప్రజలను తయారు చేస్తున్నాం, ఆ వారసుల్లో కూడా ఎలాంటి క్వాలిటీ వారు ఉన్నారు, ప్రజల్లో కూడా ఎలాంటి క్వాలిటీ వారు ఉన్నారు. అలాగే అంతిమ సమయం వరకు సర్వీస్ యొక్క కోరిక ఎలా ఉంది మనలో. మూడవది, మన స్వస్థితి. స్వస్థితిని శక్తిశాలిగా తయారు చేసుకుని వచ్చేటువంటి సమస్యలలో విజయం పొందామా, ఓడిపోయామా? ఆ విజయం పొందటంలో కూడా ఏ సమస్యలో ఎంత సమయంలో విజయం పొందాం, వీటన్నింటి యొక్క సూక్ష్మ లెక్కతో అంతిమ సమయంలో మనకి మార్కులు జమ అవుతాయి. ఇప్పుడు మనం చాలా సేవ చేసాం, చాలా పురుషార్థం చేసాం అనుకుంటున్నాం. కానీ ఈ పురుషార్థంలో, సేవలో పాస్ అయ్యేటందుకు, మార్కులు పొందేటందుకు బాబా దగ్గర చాలా సూక్ష్మ లెక్క ఉంటుంది. ఆ లెక్కను అనుసరించి మనం ఎంత పాస్ అయ్యాం అనేది పరిశీలించుకోవాలి. అలాగే అంతిమ పేపర్ అనేది మన నిశ్చయానికి కూడా పరీక్ష ఉంటుంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో బాబాపై నిశ్చయం అనేది పునాది. పునాది కదిలితే మొత్తం జీవితం అనే బిల్డింగ్ కదిలిపోతుంది. అలాగే అంతిమ సమయంలో మాయ మన నిశ్చయం అనే పునాదిపై పరీక్ష పెడుతుంది. నిశ్చయం యొక్క పేపర్ వస్తుంది. ఎలా అయితే తుఫాను వచ్చినప్పుడు వృక్షాల్ని కదుపుతుందో, అలాగే మాయా తుఫాను నిశ్చయం అనే పునాదిని కదపటానికి ప్రయత్నిస్తుంది. అలాగే అంతిమ సమయంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మనస్సు యొక్క సమస్యలు, తనువు యొక్క సమస్యలు, వాయుమండలం యొక్క సమస్యలు, ఇలా సర్వ సమస్యలు అనేటువంటి పర్వతాలు పెరిగిపోతాయి. మానసిక చింతలు, శరీరానికి అనారోగ్యాలు, వాయుమండలం ద్వారా పరీక్షలు, వ్యక్తుల ద్వారా పరీక్షలు, ఇవి పర్వతాలుగా పెరిగిపోతాయని చెప్తున్నారు బాబా. శరీరానికి కూడా సమస్య వస్తుంది. లౌకిక సంబంధీకుల ద్వారా కూడా పరీక్ష వస్తుంది.
అలౌకిక సంబంధికుల ద్వారా కూడా పరీక్ష వస్తుంది. ఇవన్నీ కూడా పరీక్షా పేపర్లు. వీటిని పరీక్షలు అనుకోండి, ప్రాక్టికల్ పేపర్ అని అనుకోవద్దు. వీటిల్లో పాస్ అవ్వాలి మీరు. పరీక్ష అంటే కొద్ది సమయం ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలాగే ఈ సమస్యలు కూడా మన జీవితంలో ఒక పరీక్షలు మాత్రమే. ప్రాక్టికల్గా అంటే నిరంతరం మనతో ఉండేటువంటివి కాదు. కనుక అంతిమ సమయంలో వచ్చేటువంటి పరిస్థితులకి మీరు భయపడకుండా, నాకు పేపర్ నడుస్తుంది, ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి అనుకోవాలి, భయపడకూడదు. అయితే పరీక్షలో ఒకే రకమైన ప్రశ్న ఉండదు, రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకమైనటువంటి ప్రశ్నలు రావు. ఒక్కొక్కసారి మనసుకు సంబంధించిన పరీక్షలు రావచ్చు, ఒక్కొక్కసారి లోక మర్యాదలకు సంబంధించిన పరీక్షలు రావచ్చు, ఒక్కొక్కసారి మన సంబంధీకుల ద్వారా పరీక్షలు రావచ్చు, ఒక్కొక్కసారి దేశవాసుల ద్వారా పరీక్షలు రావచ్చు. ఇవన్నీ మనకి అంతిమ పేపర్లో వచ్చేటువంటి ప్రశ్నలు. వీటిల్లో మనం భయపడకూడదు, వీటి లోతులకు వెళ్ళాలి. అయితే ఇటువంటి పరీక్షలన్నీ మనం దాటాలి అంటే, శక్తివంతంగా కావాలి అంటే, స్వయం అవ్యక్త వాయుమండలాన్ని తయారు చేసుకోవాలి. బాబా యొక్క శక్తిశాలి స్మృతితో స్వయం యొక్క స్థితిని ఎంత అవ్యక్తంగా తయారు చేసుకుంటామో, అవ్యక్త వాయుమండలాన్ని తయారు చేసుకుంటామో, అంత ఈ పరీక్షలన్నిటిలో మనం ఈజీగా పాస్ కాగలుగుతాం. ఈ పరీక్షల్లో పాస్ అయ్యేటందుకు చాలా సమయం యొక్క అభ్యాసం కావాలి. చాలా సమయం. ఎంత ఎక్కువ సమయం మనం శక్తిశాలిగా బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, అంత అంతిమ సమయంలో వచ్చేటువంటి పరీక్షల్ని మనం ఈజీగా దాటగలుగుతాం. పరీక్షలకి ముందు సమయం యొక్క గంటలు మ్రోగుతాయి. అలాగే ఇప్పుడు కూడా సమయం యొక్క గంటలు మ్రోగుతున్నాయి. మొదటి గంట మ్రోగింది, రెండవ గంట మ్రోగింది, ఇక మూడవ గంట మ్రోగేసరికి పరీక్ష హాల్లోకి వెళ్తాం. పరీక్ష ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటి వరకు మనం చదువుకుంటూ ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రాక్టికల్ పేపర్లు మనకు రానున్నాయి. ప్రత్యక్ష పరీక్షలు ఏవైతే మనం చదువుకుంటూ ఉన్నామో, బాబా పాయింట్స్ ఏవైతే వింటూ వచ్చామో, అవి ప్రత్యక్ష జీవితంలో ధారణ చేయవలసిన సమయం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం వ్యర్థ సంకల్పాల రూపీ పెట్టెను, సమస్యల రూపీ పెట్టెను సర్దుకుని రెడీగా ఉండాలి. ఏది కూడా మిగిలిపోకూడదు. ఈ సమయంలో ఏదైనా మిగిలిపోతే మన బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది. అన్నింటినీ తయారుగా చేసుకోవాలి. ఇప్పుడు సమయం ఎలాంటిది అంటే, అన్నింటి నుంచి అతీతమై బాబా ఆజ్ఞ లభించగానే ఎవరెడీగా అవ్వాలి. చూడండి, మిలిటరీలో కూడా యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు
మొదట ఈల మ్రోగిస్తారు. తర్వాత లాస్ట్ ఈల మ్రోగగానే ఫైనల్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు కూడా చాలా నాజూకు సమయం యొక్క సూచన యొక్క ఈల మ్రోగింది. ఇప్పుడు బాబా మ్రోగించిన ఈల ఏంటంటే ఇప్పుడు మనం తయారైపోవాలి. ఇప్పుడు పేపర్లో వచ్చేటువంటి పరీక్షల్ని తట్టుకోవటానికి మనం పూర్తి తయారీలో ఉండాలి. ఇప్పుడు మనం నిశ్చింతగా ఉండటం కాదు, ఈశ్వరీయ మర్యాదల ప్రకారం మన జీవితాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం ఎలాంటిది అంటే కేవలం ఒక సమస్యని కాదు, ఒక సమస్యతో మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. అయితే ఈ సమస్యల్ని మనం పెంచుకోకూడదు. సమస్య రాగానే బాబా చెప్పినటువంటి యుక్తి ద్వారా, బాబా ఇచ్చేటువంటి శక్తితో దాన్ని సమాప్తి చేసుకోవాలి. వృద్ధి అవనివ్వకూడదు. ఇలా సమస్యల్ని సమాప్తి చేసుకున్నప్పుడు పరీక్షల్లో మనం పాస్ కాగలుగుతాం. సమస్యలకి సమాధాన స్వరూపాన్ని తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం అంతిమ సమయంలో అన్ని విషయాల యొక్క అంశాన్ని పూర్తిగా సమాప్తి చేసుకోవాలి. ఏ విషయం యొక్క లోపం మనకు ఉండిపోయినా ఆ అంశం ద్వారా వంశం తయారైపోతుంది. అంతిమ సమయంలో టీచర్స్కి కూడా పేపర్ వస్తుంది. టీచర్స్కి అడుగడుగులో పేపర్ ఉంటుంది. కనుక ప్రతి టీచరు ఏ అడుగు వేస్తున్నా పేపర్ హాల్లో కూర్చున్నాను అని భావించి అడుగు వేయాలి. ఎందుకంటే టీచర్స్ అంటే స్పీకర్స్. స్టేజ్పై కూర్చున్నారు మీరు. స్టేజ్పై కూర్చున్న వారిపై అందరి దృష్టి ఉంటుంది. అలాగే టీచర్స్పై ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. కనుక టీచర్ అంటే ప్రతి అడుగడుగులో పరీక్షను ఎదుర్కొనేవారు. ఇలా భావించి టీచర్స్ ఉన్నత స్థితిలో నడవాలి, సోమరిగా కాకూడదు. ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటి పేపర్ మీకు రానున్నది. ఆ పేపర్ హాల్కి వెళ్తున్నారు. స్థూలంగా మనం బాబా యొక్క చదువుని ప్రతిరోజు చదువుకుంటున్నాం. ఇది స్థూల చదువు, చిన్న స్కూల్ యొక్క చదువు. కానీ ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకుని, బట్టి పెట్టుకుని, మధుబన్ వరదాన భూమి ద్వారా బాబా ద్వారా తయారైన మహారథీల ద్వారా చదువు నేర్చుకుంటారో అది యూనివర్సిటీ యొక్క చదువు. కనుక యూనివర్సిటీ యొక్క విద్యార్థులు మీరు ఇప్పుడు. అయితే చిన్న స్కూల్లో పేపర్కి యూనివర్సిటీ యొక్క పేపర్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నతంగా తయారవుతున్నారు కనుక పేపర్ కూడా యూనివర్సిటీకి సంబంధించిందే వస్తుంది. ఎప్పుడైతే
మీ స్థితిని మంచిగా తయారు చేసుకుని ఈ యూనివర్సిటీ యొక్క పేపర్లో పాస్ అవుతారో అప్పుడే మీకు మంచి స్టేటస్ అంటే పదవి లభిస్తుంది. మీరు సెంటర్స్లో బాబా చదువుకుంటున్నారు. అక్కడ వచ్చేటువంటి పేపర్స్ స్కూల్కి సంబంధించినవి. కానీ ఏదైనా ప్రోగ్రాం ద్వారా బట్టి ద్వారా మీ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకున్నప్పుడు యూనివర్సిటీ పేపర్ కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ పేపర్ అంటే ప్రాక్టికల్ పేపర్, ప్రత్యక్ష పేపర్. మన స్థితిని ఎంత ఉన్నతంగా తయారు చేసుకుంటూ ఉంటామో అంత ప్రత్యక్ష పేపర్లు మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రత్యక్ష పేపర్లో మనం పాస్ అవుతామో అప్పుడే మనం ఉన్నత పదవిని పొందుతాం. ఈ ప్రత్యక్ష పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే జన్మాంతరాలు మనకి ఫెయిల్ అనేటువంటి మర్చిపడిపోతుంది. కనుక ఇప్పుడు మీ నడవడికని పరివర్తన చేసుకోండి. ప్రతి సమయం పేపర్ హాల్లో ఉన్నాను అనుకోండి. మీరు ఫెయిల్ అవ్వకూడదు. మీ స్మృతిలో ప్రతి సమయం నాకు పేపర్ నడుస్తుంది అనుకోవాలి. మీ దృష్టిలో చదివించేటువంటి బాబా, చదువుకునేటువంటి నేను గాడ్లీ స్టూడెంట్ని అనే స్మృతి ఉండాలి. ఎప్పుడైతే ప్రతి సమయం నేను పరీక్ష హాల్లో ఉన్నాను, ప్రతి సెకను నాకు పేపర్ జరుగుతుంది, నేను గాడ్లీ స్టూడెంట్ని అనుకుంటారో అప్పుడు మీకు ఏ పరీక్ష వచ్చినా కూడా ఫుల్ పాస్ అవ్వగలుగుతారు. కేవలం బట్టీలు చేసుకున్నాం, స్థితిని మంచిగా తయారు చేసుకున్నాం అని సాధారణంగా భావించకూడదు. ఎప్పుడైతే మీరు మీ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకుంటారో అప్పుడు మీకు ప్రాక్టికల్ యూనివర్సిటీ పేపర్ ప్రారంభమవుతుంది. దాని ద్వారానే మీ పదవి నిర్ణయం అవుతుంది. ఇదే బాబా నుంచి లభించేటువంటి సర్టిఫికెట్ మీకు. కనుక ఈ సర్టిఫికెట్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సోమరితనంతో పోగొట్టుకోకండి. మీరిప్పుడు పురుషార్థంలో సోమరిగా అయితే రావణుడు మీ సర్టిఫికెట్స్ అన్నీ దొంగిలించేస్తాడు. మీ పదవి కూడా తక్కువైపోతుంది. కనుక ఇప్పుడు మీ పురుషార్థంపై ధ్యాస పెట్టుకుని అంతిమ సమయంలో వచ్చేటువంటి పరీక్షలపై విజయం పొందండి. ఇప్పుడు పరీక్ష హాల్లోకి వెళ్ళేటందుకు ఇంకా కొంచెం సమయం ఉంది. కనుక మీరు బ్రహ్మకుమారి కుమారులుగా కాదు, తపస్వి కుమారులుగా తయారవ్వాలి. అంటే శక్తివంతమైన స్థితిని తయారు చేసుకోవాలి. దాని ద్వారా పాస్వితానర్గా కాగలుగుతారు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి పరీక్షలు వస్తాయి. అనేక రకాలైన ఆకర్షణ రూపంలో మాయ వస్తుంది. కానీ మీరు ఆకర్షితం కాకూడదు. ఏ రూపంలో మాయ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నించినా హర్షితముఖి అయ్యి దాన్ని పేపర్గా భావించి పాస్ అవ్వాలి. సాంగత్య దోషం రూపంలో కూడా మాయ మీ దగ్గరికి వస్తుంది. అయితే ఈ మాయా సాంగత్యం ఎలా ఉంటుంది అంటే సంకల్పాల రూపంలో కూడా తన సాంగత్యం అనే రంగును అంటిస్తుంది. వ్యర్థ సంకల్పాలే మాయా ఆకర్షణ యొక్క సాంగత్యం యొక్క రంగు. కనుక ఈ వ్యర్థ సంకల్పాల్లో కూడా మనం ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు. అలాగే స్థూల సంబంధీకుల యొక్క సాంగత్య దోషం, ఇది కూడా మాయా ఆకర్షణ.
అయితే ఈ సంబంధీకుల్లో కూడా కేవలం మన కుటుంబ సంబంధీకులే కాదు, రకరకాల సంబంధీకుల సాంగత్యం కూడా మనకు అంటుకుంటుంది. స్నేహితుల సాంగత్యం యొక్క దోషం కూడా ఉంటుంది. ఇలా మాయ యొక్క రకరకాల పరీక్షల రూపంలో వచ్చేటువంటి సాంగత్య దోషంలో కూడా మనం రాకూడదు. అంతిమ సమయం దగ్గరికి వచ్చే కొలది మాయ మనల్ని ఏదో ఒక రూపంలో ఆకర్షించి సాంగత్య దోషంలోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మాట యొక్క సాంగత్య దోషంలో కూడా రాకూడదు. కొంతమంది మాట ద్వారా కూడా వ్యతిరేక సాంగత్యం యొక్క రంగు అంటిస్తారు. కనుక వీటి నుంచి కూడా రక్షించుకోవాలి. అన్నం యొక్క సాంగత్య దోషం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి సంబంధీకుల స్నేహానికి వశమై అన్నం యొక్క సాంగత్య దోషంలో కూడా రాకూడదు. దీని నుంచి కూడా మనం రక్షించుకోవాలి. కర్మ యొక్క సాంగత్య దోషం కూడా ఉంటుంది. ఇలా అన్ని రూపాలలో మాయ మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఒకటి వ్యర్థ సంకల్పాల సాంగత్య దోషం, 2 స్థూల సంబంధీకుల సాంగత్య దోషం, 3 మాట యొక్క సాంగత్య దోషం, 4 అన్నం యొక్క సాంగత్య దోషం, 5 కర్మ యొక్క సాంగత్య దోషం. ఈ అన్ని సాంగత్యాల ద్వారా మాయ మనల్ని ఆకర్షించి బాబా నుండి దూరం చేయటానికి ప్రయత్నిస్తుంది. ఈ సాంగత్య దోషాల నుంచి రక్షించుకున్నప్పుడే పాస్వితానర్గా కాగలుగుతాం. ఇప్పుడు పరీక్షా సమయం దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో మనం తయారుగా ప్రశ్నల్లో పాస్ అయ్యే విధంగా ఉండాలి. అంతేకాని ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండేవారిగా ఉండకూడదు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరగబోతుంది, ఇలా మనం ఆలోచించకూడదు. ఏ ప్రశ్న మనకి పరీక్షగా వచ్చినా శక్తిశాలి స్థితి ద్వారా దానిలో విజయం పొందాలి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా కావాలి. ఈ అంతిమ సమయంలో వచ్చేటువంటి పరీక్షల్లో పాస్ అయ్యేటందుకు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ స్థితి మనకు ఉండాలి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయినప్పుడు ముందుగానే మనకు అన్నీ తెలిసిపోతాయి. ఎలా అయితే వైజ్ఞానికులు యంత్రాల ద్వారా తుఫాన్ వస్తున్నప్పుడు కొన్ని విషయాల ద్వారా గుర్తించి ముందుగానే బుద్ధి బలం ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అలాగే మీరు కూడా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయినప్పుడు, పవర్ఫుల్గా అయినప్పుడు మీకు రాబోయేటువంటి విఘ్నం మొదటిగానే అనుభవం అయిపోతుంది. ఈరోజు ఏదో పరీక్ష రానున్నది అని మీకు తెలిసిపోతుంది. ముందుగానే తెలిసిపోయినప్పుడు తెలివిగా ఉండగలుగుతారు, సఫలత పొందగలుగుతారు. కనుక మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవ్వండి. బుద్ధి రూపీ నేత్రాన్ని పవర్ఫుల్గా చేసుకోండి, స్పష్టంగా చేసుకోండి. అప్పుడు ముందుగానే రాబోయేటువంటి విషయాలను మీరు గ్రహించగలుగుతారు. అటెన్షన్ పెట్టుకోండి. మీ స్థితిపై మీరు ధ్యాస పెట్టుకోండి. అప్పుడు ఏ పరీక్షకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్తమాన సమయంలో మన చదువు యొక్క
కోర్స్ పూర్తయిపోయింది. ఇప్పుడు రివైజ్ కోర్స్ నడుస్తుంది. చదువు సమాప్తి అయిపోయింది, రివైజ్ కోర్స్ నడుస్తుంది అంటే దీని ద్వారానే మీకు పరీక్షా సమయం ఎంత సమీపంగా వచ్చిందో తెలిసిపోతుంది. కౌరవ్ గవర్నమెంట్ కూడా మధ్య మధ్యలో పరీక్షలు పెట్టి ఆ మార్క్స్ అంతిమ పేపర్లో కలుపుతారు. అలాగే మీకు కూడా వర్తమాన సమయంలో మీరే కర్మ చేస్తున్నా కానీ ప్రాక్టికల్ పేపర్ నడుస్తుంది మీకు. ఎవరైతే ఈ సమయంలో వచ్చేటువంటి ప్రాక్టికల్ పేపర్లో మంచి రిజల్ట్ని పొందుతారో ఆ మార్కులు ఫైనల్ పేపర్లో జమ అవుతాయి. ఇప్పుడు మీరు అనేక రకాలైనటువంటి పరీక్షలు చూస్తున్నారు. పరీక్షలే కాదు, కొద్ది సమయంలో సూక్ష్మ రూపంలో ఉండేటువంటి అనేక శిక్షల్ని కూడా మీరు అనుభవం చేసుకుంటారు. ఎవరైతే ఇప్పుడు బాబాపై ప్రీతితో పురుషార్థంలో ముందుకు వెళ్తారో వారు సూక్ష్మ శిక్షల నుండి రక్షించుకోగలుగుతారు. ఎవరైతే విపరీత బుద్ధి అయ్యి బాబాకి విముఖంగా అవుతారో వారు అంతిమ సమయంలో సూక్ష్మ శిక్షల్ని కూడా అనుభవం చేసుకుంటారు. కనుక బాబా ముందుగానే మనకి చెప్తున్నారు, ఇప్పుడు పరీక్షా సమయం నడుస్తుంది, మరలా బాబాని మీరు నిందించకండి, మాకిది పరీక్షను తెలియదు కదా బాబా అని. కనుక ముందుగానే బాబా మనకి ఏ ఏ విషయాలు పరీక్షల రూపంలో వస్తాయో చెప్తున్నారు. ఏ ఏ విషయాలలో మనకి సూక్ష్మ శిక్షలు ఉంటాయో కూడా చెప్తున్నారు. కనుక ఈ ప్రాక్టికల్ స్థితిని మీరు అనుభవం చేసుకోండి. ఇప్పుడు బాబా చెప్పేటువంటి రివైజ్ కోర్సుపై ధ్యాస పెట్టండి. దీన్ని తేలిగ్గా తీసుకోకండి. ప్రతి విషయం యొక్క గుహ్యతలోకి వెళ్ళి వచ్చేటువంటి పరీక్షలకి మీరు తయారుగా ఉండండి. బాబా చెప్పేటువంటి ఈ రివైజ్ కోర్సు యొక్క మురళీలను మిస్ అవ్వకండి. భలే మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. రివైజ్ కోర్స్ అంటే ఎప్పుడైతే బాబా యొక్క పాయింట్స్ని రివైజ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు స్వయం కూడా మనకి మంచి అనుభూతులు అవుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు బాబా రివైజ్ కోర్స్ ఎందుకు పెట్టారు అంటే రియలైజేషన్ అంటే అనుభూతి కొరకు. కనుక ఇప్పుడు బాబా చెప్పేటువంటి ఈ రివైజ్ కోర్సుపై ధ్యాస పెట్టుకోండి. శక్తిశాలి స్థితిని తయారు చేసుకోండి. ఇప్పుడు బాబా పాత పిల్లల్ని శక్తిశాలిగా తయారు చేసేటందుకు, కొత్త పిల్లలకు గుహ్య విషయాలు తెలియచేసేటందుకు ఈ రివైజ్ కోర్సు నడిపిస్తున్నారు. కనుక రివైజ్ కోర్సుపై అటెన్షన్ పెట్టుకుని ఈ రివైజ్ కోర్సు ద్వారా మీ స్వభావ సంస్కారాల్ని పరివర్తన చేసుకోండి. ఈ పరివర్తన ద్వారానే అంతిమ పరీక్షల్లో మీరు పాస్ కాగలుగుతారు. ఓం శాంతి.